పోలీసోడే కాదు, పోలీసోడి ఒంటిమీద ఉన్న యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది అన్నట్టు. అల్లు అర్జున్ కాదు, అల్లు అర్జున్ లాగా గెటప్స్ వేసుకున్న వాళ్లకు కూడా కాసుల వర్షం కురుస్తుంది. లక్షాధికారిగా మార్చేసింది. అలా బన్నీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప గెటప్తో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో అందుకున్నాడు పుష్ప డూప్. నిజానికి పుష్పరాజ్ రోల్కు నార్త్ టు సౌత్ ఎంతలా కనెక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్లో మెప్పించిన పుష్ప సిరీస్ చిత్రాల్లో అల్లు అర్జున్ పాత్రను ఆ విధంగా డిజైన్ చేశారు డైరెక్టర్ సుకుమార్. నెవర్ బిఫోర్ అనేలా రూపొందించారు. దీంతో పుష్ప గెటప్, మేనరిజం, డైలాగ్స్ కు ఫిదా అయిపోయారు. కొంతకాలంగా అల్లు అర్జున్తో కాస్త పోలికలు ఉన్న వ్యక్తి పుష్ప గెటప్ వేసుకుని సందడి చేస్తున్నారు. అయితే హీరోలతో పోలికలు ఉన్న పర్సన్స్ వారి గెటప్స్ వేసుకుని ఎప్పటికప్పుడు కనిపిస్తుంటారు. ఇప్పటికీ అలా చాలాసార్లు జరిగింది. కానీ పుష్ప గెటప్ వేసుకున్న వ్యక్తి మాత్రం పాపులర్ అయిపోయారు. సెలబ్రిటీ హోదా దక్కించుకున్నారని చెప్పాలి. కొన్ని రోజులుగా అనేక ఈవెంట్స్ కు ఏకంగా గెస్ట్ గా వెళ్తున్నారు. ర్యాలీలు, సభలకు హాజరవుతున్నారు. టీవీ షోలకు, ఓపెనింగ్స్ ఈవెంట్స్ కు కూడా వెళ్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఉన్న ప్రజలు చూస్తుంటే ఆయనకు ఎంత క్రేజ్ ఉందో క్లియర్ గా తెలుస్తోంది. అదే సమయంలో అతడితో ఒక సంస్థ యాడ్ షూట్ కూడా చేయడం విశేషం. ఆ విషయానికి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ కు రూ. 12 లక్షలు అందుకున్నారని నెట్టింట ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. అవును, మీరు చదివింది నిజమే. 12 లక్షల రూపాయలు తీసుకున్నారట. ఒక సంవత్సరం శాలరీ అనుకున్నారేమో. కాదు, ఒక యాడ్కు తీసుకున్న అమౌంట్ మాత్రమే. దీంతో ఇప్పుడు ఆ విషయానికి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ రేంజ్లో నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. యాడ్కు రూ. 1.2 లక్షలా అంటూ నోరెళ్లబెడుతున్నారు. అయితే అది నిజమో లేదో తెలియకపోయినా నెట్టింట మాత్రం వైరల్ అవుతోంది.